హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 8,000 రూపీస్ తోని ట్రేడింగ్ అనేది చేసినుండే. జస్ట్ గెస్ట్ 2 మినిట్స్ లో చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. సో ఈ వీడియోలో నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, ఎనాలైసిస్ అనేవి ఎట్లా చేసినా అండ్ నాకు ప్రాఫిట్ కూడా ఎంత అయింది ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూపించబోతున్నా. అండ్ గెస్ మీరు కూడా ట్రేడింగ్ చేసి డైలీకి ఒక 5 to 10 మినిట్స్ లో ఈజీగా 500 to 1000 రూపీస్ అర్నింగ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఒక్కసారి అనే సరే చూడండి బ్రదర్స్. ఈ వీడియోలో ప్రతి ఒక్కటైతే ప్రాక్టికల్ గా చూపించబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో. ఇప్పుడైతే నేను ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. సో నేను పుట్ సైడ్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నా, ఏం చూసి తీసుకున్నా, ఈ ట్రేడ్ అనేది ఎందుకు తీసుకుంటున్నా అనేది ఇప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత, అంటే ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా మీ ముంగట ఎనలైజ్ కూడా చేసి అయితే చూపించబోతున్నా. జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, ఈ వీడియో జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రో. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు బ్రదర్స్, ఓకేనా. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ లో చూసుకుంటే బ్రో, ఇప్పుడు చూసుకోండి పుట్ సైడ్ లో ఏంటంటే నేను 22,950 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా బ్రో. ఈ స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకోబోతున్నా. అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా బ్రో. అంటే 4 స్టెప్ అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా. సో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బ్రో, ఈ రోజు నా దగ్గర కొంచెం క్యాపిటల్ అనేది ఉందన్నట్టు, అంటే 10,000 వరకు ఉంది. అందుకోసం కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ప్రీమియం ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. సో ఓకే, సింపుల్ గా ఏం చేద్దామంటే ఇప్పుడు చూసుకోండి, ఇక్కడైతే 107 రూపీస్ అట్లా ఎంత మనకు ప్రీమియం అయితే నడుస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఒకటి లాట్లు అయితే తీసుకుంటున్నా ఇక్కడైతే నేను, సరేనా. సో చూసుకోవచ్చు, దీనికి తీసుకోవడానికి ఎంత తగులుతున్నాయి, 8,300 అండ్ 300 200 అట్లయితే తగులుతున్నాయి కదా. ఎందుకంటే నా దగ్గర 10,000 ఉన్నాయి కదా బ్రో. అంటే నేను కొంచెం విత్డ్రా చేసుకుని ఉండే అమౌంట్ అనేవి, అందుకోసమే సింపుల్ ఇక్కడ నుంచి బై పైన క్లిక్ చేసేస్తా. చూడండి బ్రో, ఇప్పుడైతే మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయినాం బ్రో. సో ఇప్పుడు మార్కెట్ మనకి ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు, ఎందుకంటే మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కదా గైస్. సో ఇప్పుడు ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏందనేది మీకు ప్రాక్టికల్ గా మీకు ఎనలైజ్ అనేది చేసి చూపించబోతున్నా. జాగ్రత్తగా అయితే చూస్తుండండి. అండ్ గైస్, మీరు నాకు జస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటే లైక్ కొట్టి కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ అయితే చేయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా బ్రదర్స్, ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి గైస్, ఇప్పుడైతే కింద పొజిషన్ లో చూసుకుంటే మనకు ప్రాఫిట్ కూడా చూసుకోవచ్చు ఎంత అవుతుంది బ్రో. ఇక్కడ మనకు 400 300 అట్లయితే ప్రాఫిట్ అవుతుంది. చూడండి 600 వరకు అయితే టచ్ అయింది మన ప్రాఫిట్ అనేది చూసుకోవచ్చు. మళ్ళీ 420 400 వరకు అయితే వచ్చేసింది అన్నట్టు. అంటే కొంచెం ప్రాఫిట్ అనేది ఏంటంటే మనకి 600 వరకు చూపించి మళ్ళీ చూసుకోండి మన ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గిపోయింది అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ కొంచెం మూవ్మెంట్ అనేది ఫాస్ట్ ఉంటది కదా బ్రదర్స్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బ్రో, ఇప్పుడు నేను దీంట్లో స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెడతాలే బ్రో. ఎందుకంటే నేను కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకున్నా కదా గైస్. అవుట్ ఆఫ్ ది మనీలో ఏంటంటే లాస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నట్టు. టైం డికే థీటా డికే కొంచెం ఎక్కువ, అదే కొంచెం ప్రాఫిట్ తీసుకొని అయితే పోతుంది. అందుకోసం మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకోసం నేను ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ పెడతలే. జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ చేసి బయటికి అయితే వచ్చేస్తా. అంటే చూసుకోండి, ఇక్కడ 500 వరకు ప్రాఫిట్ అనేది చూపించింది కదా. సో చూసుకోండి 600 వరకు అయితే చూపిస్తుంది, ఓకేనా. సో చిన్న ఒక 500 to 600 తీసుకొని బయటికి అయితే వచ్చేసాం అన్నట్టు, ఓకేనా. చూసుకోండి 540 అట్లా కానీ. ఓకే గైస్, ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా గైస్ ఇక్కడైతే నేను. సో చూసుకోవచ్చు, దానిపైన అయితే క్లిక్ చేసేస్తా. చూడండి బ్రో, ఇక్కడైతే మనకి ఎంత ప్రాఫిట్ అయింది గైస్, 562 రూపీస్ అయితే ప్రాఫిట్ అయింది బ్రో. సో నేను జస్ట్ 500 ప్రాఫిట్ తీసుకోనికి రీజన్ ఏంటంటే చెప్పినా కదా బ్రో, నేను అవుట్ ఆఫ్ ది మనీలో అయితే తీసుకున్నా అన్నట్టు. సో ఏంటంటే మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమే జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ లో చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటికి అయితే వచ్చేసిన అన్నట్టు గైస్, ఓకేనా. అంటే నా దగ్గర ప్రీమియం తక్కువ ఉండే కదా, అదే నేను కొంచెం ఇంద మనీలో తీసుకుంటే దగ్గర నాకు 800 to 900 ఈజీగా ప్రాఫిట్ అనేది అవుతుండే. బట్ కొంచెం మన దగ్గర క్యాపిటల్ తక్కువ ఉండే కాబట్టి సో అందుకోసమే అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకున్నా. సరే ఏం కాదు, మనకు 500 అన్నా చాలా మంచి ప్రాఫిట్. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పొజిషన్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సింపుల్ ఇక్కడ నుంచి బయటికి అయితే వచ్చేస్తాం. పొజిషన్ పైన క్లిక్ చేసుకొని సింపుల్ ఇక్కడ ఏం చేయాలంటే మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి బ్రో, ఇది ఎంతకు పర్చేజ్ చేసినాం, 109 రూపీస్ కి పర్చేజ్ చేసినాం. సేల్ ఎంతకు చేసినాం బ్రో, 116 రూపీస్ కి అయితే సేల్ చేసినాం. అంటే దగ్గర గైస్ ఇక్కడ మనం ఎంత ఒక 7 పాయింట్స్ అయితే క్యాప్చర్ అనేది చేసినాం అన్నట్టు, ఓకేనా. జస్ట్ 2 మినిట్స్ లో 7 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. 2 మినిట్స్ లో ఎంత 562 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది అయింది బ్రదర్స్, ఓకేనా. సో జస్ట్ 2 మినిట్స్ లో మనకు 500 ప్రాఫిట్ అవ్వడం చాలా పెద్ద విషయం గైస్ అది, ఓకేనా. 500 అనేది మీకు చిన్న అమౌంట్ గా అనిపించచ్చు, బట్ మీరు ఎక్కడైనా జాబ్ చేసినారు అనుకోండి బ్రో, మీరు 8 అవర్స్ వర్క్ చేస్తే బ్రో మీకు 500 400 అట్లా పే చేస్తారు అన్నట్టు. మనం మంచిగా ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ లోపు మనం చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఇట్లా బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అందుకోసమే మీరు కూడా ట్రేడింగ్ చాలా మంచిగా అయితే నేర్చుకోండి. మీరు ఒక బిగినర్ అయితే ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ రాగానే మీరు పైసలు పెట్టి నేను చేస్తా అంటే కాదు, మంచిగా నేర్చుకోండి. ఎందుకంటే ట్రేడింగ్ కొంచెం రిస్కీగా అనేది ఉంటది అన్నట్టు గైస్, ఓకేనా. ఎందుకంటే బ్రో మనకు ఇట్లా 5 మినిట్స్ 10 మినిట్స్ లో ఇంత ప్రాఫిట్స్ ఇంత మంచి అమౌంట్ వస్తుందంటే చాలా మంది చేస్తారు కదా బ్రో. చాలా మంది ప్రతి ఒక్కరు ఏంది పైసల కోసమే చేస్తారు కదా. సో అందుకోసం ఏంటంటే మనకు దీంట్లో రిస్కీగా ఉంటది అన్నట్టు. అందుకోసమే మంచిగా నేర్చుకుని అయితే చెయ్యాలి. మీరు ఒక బిగినర్ అయితే ఫస్ట్ నేర్చుకోండి. నా
తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మీరు అట్రాక్ట్ అయ్యి మాత్రం డైరెక్ట్ గా ట్రేడింగ్ అనేది చేయకండి. మీరు మంచిగా నేర్చుకోండి. మీకు బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ పైన ప్రతి ఒక్క వీడియో ఉంది, చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఏంటంటే బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూసుకుందాం. బ్రోకరేజ్ చార్జెస్ చూడడానికి గైస్ సింపుల్ గా ఏం చేస్తా అంటే, మన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా బ్రో పైన, సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి బ్రో, ఇక్కడైతే 51 రూపీస్ అయితే నాకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి గైస్. ఇక్కడ గ్రోల్ ఏంటంటే ఒక 50 to 60 రూపీస్ మధ్యలో మనకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగులుతాయి అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ పోగా మనకి ఎంత ఒక 500 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు జస్ట్ 2 మినిట్స్ లో గైస్, ఓకేనా. ఐ హోప్ మీకు ఈ ట్రేడ్ చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ గైస్ ఇప్పుడైతే మనము లైవ్ లో ట్రేడ్ తీసుకున్నాం, ప్రాఫిట్ బుక్ చేసినాం కదా. సో ఇప్పుడు మీ ముంగట ప్రాక్టికల్ గా నేను ఎనలైజ్ కూడా చేసి చూపించబోతున్నా. అంటే నేను ఏం చూసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా, నాకు ఎట్లా ప్రాఫిట్ అయింది అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎనలైజ్ కూడా చూపిస్తా. జాగ్రత్తగా అయితే చూడండి గైస్. సో బ్రదర్స్ ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏంటంటే చార్ట్స్ లకైతే వచ్చేసినాం బ్రో. సో నేను ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, ఎట్లా ట్రేడ్ తీసుకున్నా అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ ను ఓపెన్ చేసుకున్నా. అండ్ టైం ఫ్రేమ్ చూసుకోండి, 5 మినిట్ టైం ఫ్రేమ్ అయితే సెట్ చేసిన అన్నట్టు. అంటే నేను ఎనలైజ్ అనేది 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చేసి 1 మినిట్ లో అయితే ఎంట్రీ తీసుకుని ఉండే. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఈ ట్రేడ్ అనేది గైస్ నేను 17th రోజు అయితే తీసుకున్నా అన్నట్టు. సో ఈ వీడియో అనేది ఈరోజు 17 కాబట్టి వీడియో రేపు రావచ్చు అన్నట్టు. అంటే గైస్ నేను షూట్ చేసి మొత్తం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు ఏంటంటే నేను నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేస్తాను అన్నట్టు గైస్, ఓకేనా. అంటే లాస్ట్ వీడియోలో ఏంటంటే అది 14th డే ట్రేడ్ ఉండే. సో నేను 16th డే రోజు అయితే అప్లోడ్ చేసిన కదా. సో ఒక పర్సన్ అయితే మెసేజ్ కామెంట్ చేసినాడు, ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఇట్లా అసలు మూమెంటే కాలే, ఇదేం ట్రేడ్ ఇట్లా తీసుకున్నావు అని పెట్టిండు అన్నట్టు. బ్రో యాక్చువల్లీ అది 14th డే ట్రేడ్ బ్రో. మనం ఎడిటింగ్ చేసి షూట్ చేసి అన్ని చేసే వరకు ఏంటంటే 1 డే మొత్తం దానికే కావాలన్నట్టు. సో ఇది 17th డే రోడ్ ట్రేడ్ బ్రో, గుర్తుపెట్టుకోండి సరేనా. ఈ వీడియో అనేది మనకు 18th కి లేదా 19th కి అప్లోడ్ అవ్వచ్చు. సరే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా మనం డైరెక్ట్ గా ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ఏంది అనేది చూసుకుందాం, సరేనా. జాగ్రత్తగా చూస్తుండండి. సో బ్రో ఈరోజు 17 కాబట్టి మార్కెట్ చూసుకోండి. ఈ రోజు గ్యాప్ డౌన్ లో అయితే మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చినుండే. గ్యాప్ డౌన్ లో ఇచ్చి చూసుకోండి ఒక రెడ్ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఏంటంటే సెల్లర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయితే సెల్లర్స్ ఉండే బ్రో ఈ రోజు అయితే. సో ఏంటంటే సో ఎగ్జాక్ట్లీ నేను దీన్ని అయితే చూసిన మార్కెట్ ని, దీన్ని ఇక్కడ వరకు మార్కెట్ పట్టుకొచ్చి మళ్ళీ ఏం చేసినారంటే కొంచెం ఇక్కడ మార్కెట్ డిసిషన్ ఫేస్ లకి అయితే తీసుకుపోయినారు అన్నట్టు. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ దీనికి మొత్తం ఫాలింగ్ సైడ్ అయితే పట్టుకొచ్చినారు గైస్. సో ఇక్కడ నేను చూస్తూనే ఉన్నా, ఎగ్జాక్ట్లీ పాయింట్ అయితే మార్క్ చేసుకుని ఉండే నేను. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, నేను ట్రేడ్ ఎక్కడ తీసుకున్నా కూడా చూపిస్తా. ఇగో ఇది మనకు ఒక సపోర్ట్ జోన్ లాగా ఉంటదని నేను ఇక్కడ మార్క్ కూడా చేసుకుని ఉండే. ఇక్కడ మార్క్ చేసుకున్నా, బట్ మార్క్ చేసుకుని నేను ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా. బట్ చేసే లోపే మార్కెట్ చాలా ఫాస్ట్ గా అయితే ఫాలింగ్ అయినుండే గైస్. ఈ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా ఫాలింగ్ అయింది. సో నేను మిస్ అయిపోయిన ఉండే అప్పుడు. దీంట్లో అయితే తీసుకుంటే నాకు ఫస్ట్ ప్రాఫిట్ వస్తుండే, బట్ మిస్ అయినా కాబట్టి మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసిన. నేను వెయిట్ చేసి ఏం చేసిన అంటే నేను ఇంకొక సపోర్ట్ జోన్ అయితే ఫైండ్ చేసిన. ఎక్కడ దాకా ఇప్పుడు ఫాలింగ్ అవుతుంది కదా, దీన్ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ ఇంకెంత ఫాలింగ్ అవుతుందని ఒక సపోర్ట్ జోన్ లింకుదామని ఏం చేసిన అంటే, సో కొంచెం ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్స్ అయితే చూసుకున్నా. నేను చూపిస్తా చూడండి ఎగ్జాక్ట్లీ. ఒక నిమిషం కొంచెము ఈ విధంగా చేసి మీకు చూపిస్తా. ఓకే కొంచెం ఎట్లయితే చేసుకుందాం గైస్ మనము, ఓకేనా. ఎగ్జాక్ట్లీ దీన్ని అయితే బ్రేక్అవుట్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడి వరకు ఉందని నేను ఫైండ్ అవుట్ చేద్దామని ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఒక సపోర్ట్ జోన్ అయితే కనిపించింది బ్రో నాకు. సో ఇక్కడ ఇంకొక జోన్ అయితే మార్క్ చేసుకుంటా చూడండి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇది కూడా ఒక సపోర్ట్ జోన్ గైస్ ఇక్కడ, ఓకేనా. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడైతే తీసుకుని మార్కెట్. ఒక నిమిషం నేను మంచిగా చేసి చూపిస్తా. రైట్ ఇక్కడ వరకు అయితే ఓకే చూసుకోండి గైస్. మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోండి, మళ్ళీ ఇదే పాయింట్స్ దగ్గర అయితే కన్సాలిడేట్ అయినుండే. ఇదే ఇక్కడనే మళ్ళీ సపోర్ట్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ వరకు అయితే వెళ్ళినుండే. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండే బ్రో. మల్టిపుల్ గా ఇక్కడైతే సపోర్ట్ తీసుకుని కదా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండే. సో ఇక్కడ నేను సపోర్ట్ జోన్ కూడా మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా. ఒకవేళ ఈ సపోర్ట్ జోన్ ని కూడా బ్రేక్అవుట్ చేసి ఇక్కడ డెఫినెట్ గా ఒక పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను నేను ఫిక్స్ అయినా. ఎగ్జాక్ట్లీ గైస్ బ్రేక్అవుట్ చేసింది నేను చూసుకోండి 10:55 కి ఈ క్యాండిల్ అయితే నేను తీసుకుని ఉండే గైస్. ట్రేడ్ అనేది తీసుకున్నా, ట్రేడ్ తీసుకొని జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేసిన, 2 మినిట్స్ లో ప్రాఫిట్ తీసుకొని బయటకి అయితే వచ్చేసిన అన్నట్టు. నేను ఇంకా వెయిట్ చేస్తే చూసుకొని మళ్ళీ మార్కెట్ రివర్సల్ అనేది అయిపోయింది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని నేను ట్రేడ్ అయితే తీసుకుని 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తా చూడండి మీకు. సో ఒక నిమిషం, ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది బట్ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా బ్రదర్స్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దీన్ని బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకున్నా. కొంచెం ఇక్కడ కొంచెం తీసుకొని బయటికి అయితే వచ్చేసిన బ్రో, ఓకేనా. బయటికి వచ్చింది కూడా చాలా మంచిగా అయింది, లేదంటే మళ్ళీ చూసుకోండి మన ప్రాఫిట్ మొత్తం మళ్ళీ జీరోకి అయితే వచ్చేస్తుండే, లాస్ కూడా అవుతుండే అన్నట్టు, ఓకేనా. అంటే కొంచెం ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ మార్కెట్ చూసుకోండి పైకి అయితే వెళ్ళిపోయింది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఈ విధంగా అయితే నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను.
తీసుకున్నా బ్రో. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రతి ఒక్కటి. సో ఈ వీడియోలో మొత్తం ప్రాక్టికల్ గా చూపించిన కదా ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ఏంది అనేది. సో గైస్ ఎప్పుడైనా మీరు కూడా ట్రేడ్ తీసుకుంటే ఏంటంటే ఒకటి బ్రో, సపోర్ట్ జోన్స్ ని, రెసిస్టెన్స్ జోన్స్ ని, అండ్ ఇంకోటి ఏంటంటే ట్రెండ్ లైన్ అయితే మంచిగా మార్క్ చేసుకోండి. ఓకేనా, మనకి ఇవి మంచి యాక్యురేట్ గా మీరు మార్క్ చేసుకోవడానికి వస్తే మాత్రం మీరు 100% చాలా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు ట్రేడింగ్ తోని. అండ్ ఎక్కువ ఆశపడకండి బ్రో, చిన్న చిన్న ప్రాఫిట్ చేయండి. వన్ డే లో ఒక 500 ప్రాఫిట్ అయినా చాలా గ్రేట్ బ్రో. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మీరు మొత్తం ట్రేడింగ్ పైన డిపెండ్ అయ్యి మాత్రం చేయకండి. ట్రేడింగ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్ బ్రో, జస్ట్ అర్థమవుతుంది కదా. అండ్ ఇంకోటి చెప్తా, మీరు ఒక బిగినర్ అయినా మీరు ఒక స్టూడెంట్ అయినా సరే మీరు చేయకండి ట్రేడింగ్ అనేది, ఎందుకంటే రిస్కీ ఉంటది. మీరు ఒక ఏంటంటే మీకు ఒక మంచి ఏదన్నా అర్నింగ్ సోర్స్ అనేది ఉందనుకోండి, ఏదన్నా జాబ్ చేస్తున్నారు, ఏదన్నా బిజినెస్ ఉంది, అర్నింగ్ సోర్స్ ఉన్న తర్వాతనే ట్రేడింగ్ ఒక ఆప్షన్ లో అయితే ట్రేడింగ్ చేయండి బ్రో. లేదు మీరు ట్రేడింగ్ పైన డిపెండ్ అయితే అంటే మాత్రం చాలా లాస్ అయితే అన్నట్టు ట్రేడింగ్ లో. అర్థమవుతుంది కదా, చూసినారా ఇక్కడ వరకు మార్కెట్ వచ్చింది, మళ్ళీ ఒకటేసారి చూసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అనేది అయిపోయింది అన్నట్టు. చాలా రిస్కీగా ఉంటది బ్రో, అందుకోసమే చెప్తున్నా. ఓకే, ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి. నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే జస్ట్ లైక్ కొట్టి కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.